ఎవ్రీవన్, ఇవాళ వీడియో వచ్చేసి హెల్తీగా అండ్ టేస్టీగా పక్కా కొలతలతో రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ చికెన్ కర్రీ కోసం చెక్క, లవంగ, యాలక్కాయలు, ధనియాలు, జీరా అవన్నీ వేసుకొని అండ్ ఆనియన్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా గ్రేవీ కోసం. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లో గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ టమాటోస్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఆ టమాటాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకొని మిక్స్ చేయండి. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కారం వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఆ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఉప్పు కారం బాగా పట్టేదాకా మగ్గనివ్వండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి బాయిల్ అవ్వనియండి. ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. అంతే, ఇంకా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రాగి సంగటి కోసం ఒక గ్లాస్ బియ్యానికి 8 glasses వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని 8 to 10 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 glasses రాగి పిండిని తీసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈలోపు మీకు కొంచెం వాటర్ తక్కువైనా అనిపిస్తే కొంచెం వాటర్ని బాయిల్ చేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం గీ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. అది బాగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హ్యాండ్కి కొంచెం వాటర్ అద్దుకుంటూ రాగి ముద్దలుగా చేసేసుకోండి. అంతే, సో హెల్దీ అండ్ టేస్టీ రాగి సంగటి అండ్ చికెన్ కర్రీ.